పంటలు వేసే సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ఆర్బీకే సెంటర్లలో రైతులకు కావాల్సిన అన్ని వస్తువులను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ కోరారు. శుక్రవారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెరువులు, కాలువలలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఏ ప్రభుత్వమైనా రైతుల కష్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘం నాయకులు హాజరయ్యారు. వర్షాల సీజను ముందుగానే మరి వస్తున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. గత ఏడాది అసలు వర్షాలు లేక అదేవిధంగా తుఫానుతో కొంత నష్టం, ఆ విధంగా ఖరీఫ్ రబీ రెండు కూడా నష్టం జరిగింది. రబీలో వేయాల్సిన పంటలు దాదాపు 60-70 వేల ఎకరం బీడుగా వేశారు. వేసిన పంటలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఈ ఏడాది అన్న వర్షాలు ముందుగా వస్తున్న ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కాలువల్లో పూటికి తీత కానీ తూటి కాడ కానీ శుభ్రం చేసినట్లయితే మరి పంటలకు నీళ్లు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది. అందుకని వెంటనే కాలువల్లో పూటికి తూటికాడ తీసి వెంటనే పనులు ప్రారంభించాలా. అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు ఆర్బీకే కేంద్రాల్లో విత్తనాలు ఎంత అవసరం అంత వెంటనే పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ చూస్తున్నాం, ముందుగా తెలంగాణలో పంటలు వేసే ఈ నేపథ్యంలో విత్తనాల కొరతతోటి ఇవాళ అన్ని షాపులు మరి నో స్టాక్ అని పెట్టే పరిస్థితి చూస్తున్నాం. అందువల్ల ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో రాకుండా గుంటూరు జిల్లాలో ప్రధానంగా ఇక్కడ సంబంధించిన విత్తనాలు, అదేవిధంగా ఇప్పుడు సంబంధించిన సీజన్లో సంబంధించిన పంటలన్నిటికి సంబంధించిన జీలికలు కూడా ఇవాళ అవసరం కాబట్టి, నేల సారవంతం కావడానికి ఆ జీలికలు కాబట్టి సబ్సిడీతోటి జీలికలన్నీ వెంటనే ఇవ్వాలి. అదే కాకుండా ఇవాళ ప్రకృతి వ్యవసాయం, రసాయనం లేని పంటలు పండించాలని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయి. కానీ బడ్జెట్లో ఏం కూడా కేటాయించలేదు. గత ప్రభుత్వంలో మన జిల్లాలోనే కేడర్ల పేరుతోటి ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి మరి ఈ జిల్లాలో దాదాపు 200 మంది వరకు కూడా మరి గ్రామాల్లో తిరుగుతూ ప్రకృతి వ్యవసాయం గురించి, సేంద్రియ వ్యవసాయం గురించి అవగాహన కలిగిస్తూ వాళ్ళు పండిస్తూ రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పంటల్లో కల్తీ రసాయనం లేకుండా, అదేవిధంగా ఆహార పంటలు కానీ కూరగాయల్లో రసాయనం లేని పంటలు పండించడం వల్ల ఇవాళ ప్రతి ఒక్కరు జబ్బును పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ జబ్బును పడకుండా బయటపడటానికి ఈ సేంద్రియ పద్ధతిలో పంటల మీద స్ప్రే చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి రైతులు అవగాహన కలిగిస్తున్నారు. అందువల్ల 40 రకాలతో యాంటీబయాటిక్ సంబంధించిన మందులు తయారు చేసి దాన్ని రసాయనం లేని వాటిని పంటల మీద స్ప్రే చేస్తే మరి ఇవాళ పంటలు కూడా మనుషుల మీద అనారోగ్య ప్రభావం లేకుంటుందని చెప్పి ఆ ఏర్పాటుతో చేశారు. కానీ దాని బడ్జెట్ కేటాయించాలి. అదేవిధంగా కేటర్లకు సంబంధించిన జీతాలు కూడా ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు సక్రమైన పద్ధతిలో పనిచేయలేని పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ల్యాండ్ యాక్ట్ చట్టం, ఈ ల్యాండ్ యాక్ట్ చట్టం అనేది ఎన్నికల్లో కూడా ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రచారం ప్రధానంగా ఒక పార్టీ చెప్పింది, మేము కనుక అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని. మంచిదే, కానీ ఇది ఎంతవరకు అమలు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. దీన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, దీన్ని అమలు పరిచింది మొదట మన రాష్ట్రం. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద బలవంతంగా రుద్ది ఎక్కడైతే డాక్యుమెంట్స్ కానీ చిన్న చిన్న లోపాలు ఉంటాయో ఆ పొలం కానీ ఆ స్థలం కానీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా మరి కొంతమంది కార్పొరేట్ సంస్థలు దీన్ని స్వాధీనం చేసుకునే విధంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. ఇప్పటికే లాయర్లు 4-5 నెలల నుంచి సమ్మె చేస్తున్నారు. అంటే ఈ చట్టానికి సంబంధించి భూ సర్వే చేసిన దాంట్లో చిన్న లోపం ఉన్నా సరే మరి కలెక్టర్కే వెళ్ళాలి తప్పితే మరి కోర్టుకు వెళ్ళే దీంట్లో లేదు. కాబట్టి అందువల్ల ఇవాళ లాయర్లు సమ్మె చేస్తున్నారు. అందువల్ల ఇవాళ సిటీలో సెంటు భూమి ఉన్నా, సెంటు స్థలం ఉన్నా, లేదా గ్రామీణ ప్రాంతం ఉన్న పొలానికి ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా ఈ భూములన్నీ పోతాయి. కాబట్టి ల్యాండ్ యాక్ట్ చట్టం చాలా ప్రమాదకరమైంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి దీని ద్వారా గ్రామాల్లో మేము రైతు సంఘాలుగా రైతులకు అవగాహన కలిగించి ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఎన్నికల్లో రేపు 4వ తేదీ ప్రకటించే పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం రానివ్వండి, వచ్చిన తర్వాత మొదటగా సీజన్లో వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత తీసుకొని పనిచేయాలా. ఈ ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని అంటే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.